హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఇప్పుడు మనం చర్చించుకోబోతున్న అంశాల్లో అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి, జాతీయ అంశాలు ఉన్నాయి, క్రీడలకు సంబంధించిన వార్తల వ్యక్తులు, ఇవన్నీ మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ఈరోజు మనకు ఒక టాపిక్ రిలేటెడ్గా ఉంది కాబట్టి అభ్యర్థులకు ఒక ప్రశ్న. అదేంటంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి భద్రతా మండలి అనే ఒక సంస్థ ఉంటుంది, భద్రతా మండలి. సో భద్రతా మండలికి సంబంధించి అభ్యర్థులకు ప్రశ్న ఏంటంటే భద్రతా మండలి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అందులోనే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఎన్ని? ఆ శాశ్వత సభ్యుల దేశాల పేర్లేంటి? దీనిని అభ్యర్థులు కనుక తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో రాయండి, లేకపోతే ఈ వీడియో చివరిలో మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే ఈరోజు భారతదేశానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి ఒక సమాచారం వార్తలు నిలుస్తుంది. సో దానికి లింక్ చేయడానికి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో అభ్యర్థులు మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. సో ఈరోజు క్లాస్కి వెళ్ళే ముందు అసలు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమని ఆ హైలైట్స్ చూద్దాం. ఫస్ట్, భారత ప్రభుత్వం మహిళలకు సంబంధించి వివాహ వయస్సుని పెంచడానికి ఒక కమిటీని వేసింది. వివాహ వయస్సు. సో వివాహ వయసుకు సంబంధించి అసలు ఏ చట్టం చెప్తుంది, వితంతు పునర్వివాహాలు కానివ్వండి, ఏదైనా కూడా చట్టాల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ సెకండ్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఒక భారతదేశంలోనే ఫేమస్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అట్లాస్ కంపెనీకి సంబంధించి అసలు వివాదాస్పదం ఏమైంది, అట్లాస్ కంపెనీ ఏం ప్రకటించింది, ఎందుకు వార్తలు నిలిచింది? సో దానికి సంబంధించి దీనికి ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా ఇటీవల జరిగిన సైకిల్ దినోత్సవం, ప్రపంచ సైకిల్ దినోత్సవం గురించి కొంచెం పాయింట్స్ ఇస్తాను. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తలు నిలిచిన లిడార్ టెక్నాలజీ. అసలు లిడార్ టెక్నాలజీ అంటే ఏంటి, ఈ లిడార్ టెక్నాలజీ ఎందుకు వార్త నిలిచింది? ఆర్కియాలజిస్టుల విషయంలో ఇటీవల ఇది వార్తలు నిలిచింది. ఆర్కియాలజిస్ట్ అంటే ఏం చేస్తారు, అసలు ఏ రకంగా లిడార్ టెక్నాలజీ వాళ్ళు ఉపయోగించబోతున్నారు, కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని వార్తలు ఎందుకు నిలిచింది? సో ఇదొకటి. అండ్ నెక్స్ట్, భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశము టెంపరరీ మెంబర్షిప్ అంటే ఏంటంటే తాత్కాలిక ప్రాతిపదికన ప్రతి 2 ఏళ్లకోసారి కొన్ని దేశాలు ఎన్నిక కాబడతాయి. దానికి భారతదేశం కంటెస్ట్ చేయబోతుంది. దానికి ఇటీవల భారత ప్రభుత్వం ఒక మేనిఫెస్టో టైప్, మా ఎన్నిక విధానం ఎలా ఉండాలి, మేము ఎన్నికైతే దేనిపైన పోరాడతామని చెప్పేసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అలా ఏ కాలానికి భారతదేశము ఐక్యరాజ్య సమితిలో శాశ్వత దేశాలు కాకుండా టెంపరరీ దేశాలు 10 కంట్రీస్లో ఎన్నిక కాబోతుందా, భారతదేశానికి పోటీ వస్తున్న దేశాలు ఏంటి, దాని గురించి నేర్చుకుందాం. ఇది భారతదేశానికి సంబంధించిన జాతీయ అంశము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తలు నిలిచిన అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్ 2020 అంటే సింపుల్గా చెప్పాలంటే డ్రోన్లకు సంబంధించి కానివ్వండి, మానవరహిత విమానాల గురించి కానివ్వండి, దానికి సంబంధించి భారత ప్రభుత్వం ఇటీవల కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. అసలు అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఏంటి, ఆ గైడ్లైన్స్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్, ఇటీవల రాష్ట్రీయ పరంగా విషయాలను చూస్తే తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి గారు ఇటీవల వార్తలో 2 అంశాలను నిలిచారు. దానికి సంబంధించి హరితహారం, తెలంగాణలో 6వ విడత హరితహారం జూన్ 20వ తేదీ నుండి ప్రారంభించబోతున్నామని చెప్పారు. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. మరియు పాముల సంరక్షణ కేంద్రం ఇటీవల తెలంగాణలో ప్రారంభించబడింది శనివారం నాడు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, అది ఎక్కడ ఉంది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్, స్త్రీ పథకం ఎవరికి ఉద్దేశించబడింది, ఎవరు ప్రారంభిస్తున్నారు, దాని గురించి డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుందాం. అండ్ ఇటీవల తెలంగాణకు సంబంధించి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వార్తలో నిలిచింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు వార్తలు నిలిచిందంటే అది ఒక అవార్డును గెలుచుకుంది. ఆ అవార్డుల కోటాలో ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు కరెంట్ అఫైర్స్ అవార్డుల కోటాలు కూడా వస్తాయి. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చిన అవార్డు ఏంటి, దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో పాటు కొన్ని మిస్లేనియస్ అంశాలు కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్, వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే, వార్తల్లో వ్యక్తులు ఫస్ట్ వేదమర్వ ఎవరు? ఇటీవల ప్రధానమంత్రి తన యొక్క వేదమర్వ యొక్క మరణం తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ కానివ్వండి, దానికి సంబంధించి అసలు వేదమర్వ ఎవరు, చనిపోవడంలో ఎలా వార్తలు నిలిచారు, దాని గురించి తెలుసుకుందాము. అసలు ఇతను ఏం చేశారు అంతకుముందు. అండ్ నెక్స్ట్, ఇటీవల హంసకోయ అనే ఒక వ్యక్తి మరణించారు. అతను ఏ క్రీడకి సంబంధించిన వారు, అతను ఎందుకు వార్తలు నిలిచారు, కరోనాతో చనిపోయిన క్రీడాకారుడుగా వార్తలు నిలిచాడు. అతనికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుందాము. అండ్ అలెక్సిస్ ఓహానియాన్ ఇతను ఎందుకు వార్తలు నిలిచాడంటే
ఇటీవల ఇతడు ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్ నుండి సహ వ్యవస్థాపకుడిగా రాజీనామా చేశాడు. ఆ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఏంటి, ఏ రకంగా ఇతడు వార్తలు నిలిచాడో అదంతా మనం తెలుసుకుందాము. అండ్ నెక్స్ట్, తమిళనాడుకు సంబంధించిన నేత్ర అనే ఒక అమ్మాయి, తమిళనాడు సంబంధించిన నేత్ర అనే అమ్మాయి ఐక్యరాజ్య సమితికి సంబంధించి వార్తలు నిలిచింది. సో తను ఐక్యరాజ్య సమితికి సంబంధించి వార్త ఏంటి, ఏ రకంగా తను కార్యకలాపం చేయబోతుంది, దాని గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్, సో ఇవన్నీ కూడా వార్తల్లో నిలిచిన ఇటీవల కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు. అండ్ నెక్స్ట్, క్రీడల విషయానికి వస్తాయి. క్రీడలు, ఇటీవల భారత ప్రభుత్వం క్రీడలకు ఇచ్చే పురస్కారాల విషయంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. పురస్కారాలు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మరియు ఇంటర్నేషనల్ క్రీడల అంశాల విషయానికి వస్తే వియత్నాం ఇటీవలలో ఒక సాహసోపేతమైన చర్య చేసింది క్రీడల విషయంలో కరోనా సమయంలో. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇదంతా కూడా మనం తెలుసుకుందాం. ఓకే, సో మనం డైరెక్ట్గా ఇవి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఫస్ట్, అసలు ఏంటి వార్తలు నిలిచిన అంశాలు. అండ్ ఇందులో గుర్తుంచుకోండి, లీడా టెక్నాలజీ అండ్ ఇంకొకటి ఇక్కడ జాతీయ అంశాలు మరియు ఇంటర్నేషనల్ అంశాలు ఒక అంశం మోస్ట్ ఇంపార్టెంట్ మర్చిపోయింది ఇక్కడ, సుందర్బన్స్ కి సంబంధించి ఇటీవల వార్త ఏంటి, సుందర్బన్స్ ఏ రకంగా ఆంఫాన్ తుఫాన్ బారిన పడ్డాయి, దానికి సంబంధించి ఎందుకు ఇంతగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. సో ఇది ఒక 2-3 డేస్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ ఇష్యూ అవ్వబోతోంది. సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇందులో చిన్న టాపిక్స్ అన్ని మనం ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. తర్వాత ఇందులో లిడార్, భద్రతా మండలి, సుందర్బన్, ఈ 4 కూడా కొంచెం ఇన్డెప్త్గా నేర్చుకోవాలి. సో ఈ చిన్న అంశాలు అన్నీ కంప్లీట్ చేశాక మనం ఈ 4 ఇష్యూస్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. తర్వాత మీకు ఆన్సర్ అనేది ఈ క్వశ్చన్కి చెప్తాను. సో మహిళలకు సంబంధించి వివాహ వయస్సును ఇటీవల భారత ప్రభుత్వము పెంచడానికి లేదా వివాహ వయస్సును క్రమబద్ధీకరించడానికి ఒక కమిటీని వేసింది. జయా జైట్లీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసింది. సో అన్నిటికంటే ముందు ఏంటంటే, అసలు మహిళల వివాహ వయస్సుకు సంబంధించి భారతదేశంలో చరిత్రలో ఏమైనా చట్టం ఉందా, అది ఒకటి ఇంపార్టెంట్. 1929లో ఒక చట్టము తీసుకురాబడింది మహిళల వివాహ వయస్సుకు సంబంధించి, మరి భారతదేశంలో వివాహ వయస్సుకు సంబంధించి ముఖ్యంగా బాల్య వివాహాలను అరికట్టాలి అనే ఉద్దేశంతో 1929లో శారదా చట్టం అనేది ఒకటి తీసుకురాబడింది. శారదా చట్టం దేని గురించి చెప్తుందండి, బాల్య వివాహాలని అరికట్టాలి. అలా చిన్నతనంలోనే వివాహం చేస్తే మహిళలకి, ఎవరైతే అమ్మాయిలు ఉంటారో చిన్నతనంలోనే వివాహం చేసినప్పుడు గర్భం దాల్చిందనుకోండి, తనకి భవిష్యత్తులో ఆరోగ్యపరమైన సమస్యలు కానివ్వండి, శారీరక సమస్యలు కానివ్వండి, లైఫ్ స్పాన్ పైన ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1929లో శారదా చట్టాన్ని తీసుకురాబడింది. అలా శారదా చట్టం ద్వారా మహిళలకు సంబంధించి వివాహ వయస్సుని డిసైడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1978 ద్వారా అమెండ్మెంట్ ద్వారా ఈ వివాహ వయస్సును 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు, అంటే ఇప్పుడు మహిళల యొక్క కనీస వివాహ వయస్సు అంటే ఏంటంటే 18 సంవత్సరాలు నిండని ఏ అమ్మాయికి కూడా వివాహం చేయకూడదు. ఒకవేళ ఆ వివాహం 18 సంవత్సరాల లోపు 17 సంవత్సరాలు కానీ 16 సంవత్సరాలు కానీ వివాహం చేశారనుకోండి, అది బాల్య వివాహాల కిందికి వస్తుంది. దానిపైన చట్టరీత్యా నేరం అనేది ఉంటుంది. ఇటీవల చూడండి, మీకు తెలంగాణలో కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, ఇలాంటి పథకాలు ప్రభుత్వం ప్రారంభించింది. సో ప్రభుత్వం పథకాలు ప్రారంభించేటప్పుడు ఎందుకు ప్రారంభిస్తుందో కూడా నేర్చుకోండి. సో ముఖ్యంగా బాల్య వివాహాలను అరికట్టడానికి కూడా అదొక ఉద్దేశం ఉంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అందులో అమ్మాయి వయసు ఎంత ఉందని చూస్తారు. ఆటోమేటిక్గా 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉందనుకోండి, దానిపైన చట్టరీత్యా శిక్ష అనేది ఉంటుంది. అలా ఒక పథకంలో కూడా నిగూఢంగా కొన్ని అంశాలు ఉంటాయి. సో 18 సంవత్సరాలకి పెంచడం జరిగింది వివాహ వయస్సుని. అండ్ నెక్స్ట్, మహిళలకి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ 1829 టైంలో మనకి ముఖ్యంగా సతీ సహగమన చట్టం అనేది వచ్చింది. సతీ సహగమన చట్టం ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్ గారి పోరాటంతో అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ గారు ఏం చేశారంటే, గవర్నర్ జనరల్గా ఉండి సతీ సహగమన నిషేధ చట్టం. సతీ సహగమనం ఏంటి, భర్త చనిపోతే భర్తతో పాటు చితిలో కాలబెట్టే సంస్కృతి, అలాంటిది ఉండకూడదు, ఇదంతా కూడా అశాస్త్రీయ పద్ధతి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా లేవని చెప్పేసి సతీ సహగమనాన్ని నిషేధించడానికి రాజా రామ్మోహన్ రాయ్ గారు పోరాటం చేశారు. బెంగాలీ బ్రాహ్మణ్, అతని పోరాటం ఆధారంగా విలియం బెంటింక్ గారు ఒక చట్టం ఇది వివాహానికి సంబంధించింది. భర్త చనిపోయిన భార్య ఎవరైతే ఉంటారో చనిపోవడానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్, అలా భర్త చనిపోయిన భార్య చనిపోవద్దని చెప్పారు కదా, చనిపోయిన భర్త ఎవరైతే ఉంటారో తన భార్య ఒంటరిగా జీవిస్తుంది కదా, మరి ఆ ఒంటరిగా జీవించిన మహిళకి కూడా
తోడు కావాలి అని చెప్పేసి అప్పటి వరకు లేని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. 1856లో ముఖ్యంగా అప్పుడు డెల్హౌసీ ప్రభుత్వము ఒక చట్టాన్ని అదేంటంటే వితంతు పునర్వివాహ చట్టం. వితంతు పునర్వివాహ చట్టం సింపుల్. ఇక్కడ ఒక సీక్వెన్స్ ఎలా కనెక్ట్ చేస్తారు? భర్త చనిపోయిన స్త్రీని సతీ సహగమనం అనే నియమం ద్వారా చిత్తులో కాల్చేస్తారు. అలా ఇద్దరు చనిపోవాలని ఒక సంస్కృతి ఉండే. ఇప్పుడు ఈ చట్టం ఏం చెప్పింది? భర్త చనిపోయిన స్త్రీ చనిపోవాల్సిన అవసరం లేదు. మరి తను బతకడానికి తనకు తోడు కానీ అలా ఉండాలి కదా, ఒక ఖచ్చితంగా ఒక జంట అనేది ఉండాలని చెప్పేసి అలా ఒంటరిగా మిగిలిపోయిన మహిళకి వివాహం చేయడానికి వితంతు పునర్వివాహ చట్టాన్ని కూడా తీసుకురాబడింది. ఇలా కొన్ని చట్టాలు అనేవి మహిళలకు సంబంధించి ఇంపార్టెంట్. మార్చి 8 ఎవ్రీ ఇయర్ మనకు తెలుసు విమెన్స్ డే, ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇవన్నీ చదువుకోండి. సో ఇది బేసిక్ ఇష్యూ. బట్ ఇక్కడ వివాహం సంబంధించి కొన్ని చెప్పాను. హిందూ వివాహ చట్టం 1955 కానివ్వండి, అలా ఒక్కొక్క మతానికి వివాహ చట్టాలని భారతదేశంలో అవన్నిటిపైన కొన్ని ఫోకస్ చేయండి. ఎందుకంటే వార్తల్లో నిలిచింది వివాహం కాబట్టి దానికి. ఇప్పుడు మనకు వార్తల్లో కరెంట్ ఈవెంట్ ఏంటంటే వివాహ వయస్సు మహిళలకు సంబంధించి పెంచే అంశాన్ని దృష్టిలో పెట్టేసి భారతదేశంలో స్త్రీ మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ గారు ఒక కమిటీని వేస్తారు. టాస్క్ ఫోర్స్ కమిటీ అంటారు. ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ జయా జైట్లీ గారి ఆధ్వర్యంలో కొంతమంది సభ్యులు నియమించి అతి త్వరలో రిపోర్ట్ను సబ్మిట్ చేయండి. వివాహ వయస్సును పెంచాలా, పెంచకపోతే ఇది కంటిన్యూ చేయాలా, మరి దీని యొక్క విధి విధానాలు ఏంటి, దానికి సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన అంశం. అండ్ సెకండ్ టాపిక్ మనకి ఈరోజు వార్తలు నిలిచింది అట్లాస్ కంపెనీ. అట్లాస్ కంపెనీ భారతదేశంలో అట్లాస్ సైకిళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్లో టాప్ ప్లేస్లో ఉంటుంది. అట్లాస్ అంటే తెలియని వారు లేరు. సో ఉత్తరప్రదేశ్కి సంబంధించి సహిబాబాద్ అనే ప్రాంతంలో అట్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. సైకిళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ దాదాపు ఒక నెలలో కనీసము 2 లక్షల సైకిళ్లను వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తారు. అలా వందలాది వేల మంది కార్మికులు పనిచేసే సంస్థ. ఇటీవల ఈ సంస్థ ఒక 10 days బ్యాక్ ఏం చెప్పింది అంటే లాక్డౌన్ తర్వాత మా యొక్క విధి విధానాలు మరియు మా యొక్క కార్యకలాపాలు ప్రారంభిస్తామని 10 days బ్యాక్ చెప్పింది. ప్రస్తుతం ఏం చెప్పింది? మనకి June 3 అందరికీ తెలుసు ప్రపంచ సైకిళ్ళ దినోత్సవం రోజు ఈ కంపెనీ ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఊహించిన ఒక ఘటన ఏం చెప్పిందంటే కంపెనీలో పనిచేసే లేబర్స్ అందరికి కూడా లే ఆఫ్ ప్రకటించింది. అంటే తాత్కాలికంగా కంపెనీ మూసివేస్తున్నట్టు. ఆటోమేటిక్గా కంపెనీ మూతపడినప్పుడు ఇందులో పనిచేసే లేబర్ యొక్క పరిస్థితి ఏంటి? రోడ్డున పడతారు. సో ఈ రకంగా ఇటీవల అట్లాస్ కంపెనీ ఎక్కడండి? సహిబాబాద్, యూపీకి సంబంధించి లార్జెస్ట్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. భారతదేశంతో పాటు ప్రపంచంలో కూడా ప్రఖ్యాతిగాంచిన సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అంటే సింపుల్గా COVID-19 పరిస్థితులు లాక్డౌన్ కాలంలో పరిశ్రమలు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో మీరు చూడండి. అది కూడా ప్రపంచ సైకిళ్ళ దినోత్సవం రోజునే ఈ అనౌన్స్మెంట్ రావడం చాలా విషాదకరమైన ఘటన వాస్తవానికి. ఎందుకంటే సైకిల్ దినోత్సవం ఎవ్రీ ఇయర్ June 3 సెలబ్రేట్ చేసుకుంటాము. భారతదేశానికి సంబంధించి ప్రముఖ సైక్లిస్ట్ వేదంగి కులకర్ణి ప్రపంచాన్ని అత్యంత వేగంగా సైకిల్పై చుట్టి వచ్చిన వ్యక్తిగా నిలిచారు. దీనికి సంబంధించి ఎక్స్ట్రా పాయింట్స్. అండ్ భారతదేశంలో హైయెస్ట్ సైక్లింగ్ రేస్ మన ఇండియాలో మనాలి, హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అండ్ సైక్లింగ్కి సంబంధించి ప్రపంచంలో ప్రఖ్యాతించిన టూర్ని టూర్ ది ఫ్రాన్స్. ఓకే, సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది కార్ల్ వాన్ డ్రాయిస్. అంటే మొట్టమొదటి సైకిల్ తయారు చేసిన వ్యక్తి పేరు కార్ల్ వాన్ డ్రాయిస్. ఏదన్నా అంశం వార్తలు ఇచ్చినప్పుడు దానికి సంబంధించి జీకే బిట్స్ తెలుసుకోండి. సో ఈ రకంగా ఇటీవల సైకిళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇచ్చిన నినాదం ఆధారంగా ఏమిటి, బంద్ చేస్తున్నాం, మూతపడిపోతుంది కంపెనీ అని చెప్పేసి June 3 డిక్లేర్ చేసింది. అలా అందులో పనిచేసే కార్మికులందరూ కూడా ఇప్పుడు రోడ్డున పడే ప్రమాదం వచ్చింది. అది కూడా సైకిళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏ రోజున ప్రకటించింది? ప్రపంచ సైకిల్ దినోత్సవం రోజున ప్రకటించింది. ప్రపంచ సైకిల్ దినోత్సవం ఈ రోజున గుర్తుంచుకోండి అభ్యర్థులు. అండ్ నెక్స్ట్, సో వీటి గురించి మనం ఇప్పుడు ఈ చిన్న టాపిక్స్ అయ్యాక దీని గురించి మనం అనలైజ్ చేద్దాము. సో హరితహారం 2020 మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 జూన్లో ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా మనకు తెలుసు చెట్లను నాటే ఒక కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ప్రతిష్టాత్మకంగా చెట్లను ప్రభుత్వమే అధికారికంగా చెట్ల నాటే కార్యక్రమం తీసుకొచ్చింది. అలా ఒక రాష్ట్రము ప్రపంచంలోని ప్రముఖ దేశాలతో పోటీ చేసే బృహత్కర కార్యక్రమం. సో ఇటీవల 6వ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఎప్పటి నుండి?
జూన్ 20, 2020. సో తెలంగాణకి సంబంధించి అటవీ పర్యావరణ శాఖ మంత్రిత్వ వారు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇటీవల దీన్ని అనౌన్స్ చేస్తారు. అండ్ ఇటీవల 6వ విడత ఎన్ని మొక్కలు నాటబోతున్నారు అంటే ఆల్మోస్ట్ 20 crore ప్లాంట్స్, 19.1 crore ప్లాంట్లని రాష్ట్రంలో నాటబోతున్నారు. ముఖ్యంగా ఈసారి పెద్ద ఎత్తున చింత చెట్లకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. చింత చెట్లు ఎందుకు చింత చెట్లు అంటే మన దగ్గర చింత చెట్ల యొక్క ఉత్పత్తి చాలా తక్కువ. సో చింత చెట్లని మనం దిగుమతి చేసుకోవాలి, వేరే రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాలి. సో అలా మనం సెల్ఫ్ రిలయంట్ కావాలి అని చెప్పేసి చింత చెట్లను నాటాలి. దాదాపు హరితహారంలో 1 కోటి చింత చెట్లను, చింత ప్లాంట్ ఏవైతే ఉంటాయో నాటాలి అని చెప్పేసి చింత చెట్లకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి, COVID-19 దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరిస్తున్నారు. మనకు తెలుసు ఈ సంవత్సరము గ్రీన్ మాస్కులని వాడుతున్నారు. ఎందుకంటే హరితహారం కార్యక్రమం బయట జరుగుతుంది, బయట చేయాలి, ఇంట్లో చేసేది కాదు కాబట్టి, అదేదో వీడియో కాన్ఫరెన్స్ లో చేయలేం కాబట్టి బయటికి వచ్చేసి జనాలందరూ కూడా చెట్లు నాటాలి. అలా చెట్లు నాటాలంటే కొంతమంది గుమిగూడ ప్రదేశాలు ఉంటాయి. సో అలాంటి సందర్భంలో COVID-19 వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒక్కరు మాస్క్ ఖచ్చితంగా మ్యాండేటరీ ఉంది. ఈరోజు తెలంగాణ స్టేట్లో, ఇండియాలో, టోటల్ వరల్డ్ లో కూడా మాస్క్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. అలా ఎసెన్షియల్ ఐటమ్ కిందకి మాస్క్ కూడా వచ్చేసింది ఈరోజు. సో ఇప్పుడు మాస్కులని ఈ హరితహారం సమయంలో గ్రీన్ మాస్కులని ప్రభుత్వం పంపిణీ చేయబోతున్నట్టు చెప్పారు. ఆ గ్రీన్ మాస్క్ పైన తెలంగాణకు హరితహారం అని రాసి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా హరితహారానికి సంబంధించి జూన్ 20వ తేదీన ఎన్నో విడత, 6వ విడత హరితహారం అనేది ప్రారంభం కాబోతోంది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే పాముల కేంద్రం. హైదరాబాద్ శివార్లో బౌరంపేట అనే ప్రాంతంలో, బౌరంపేట రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఎవరు ఇంతకుముందు చెప్పాను, ఇంద్రకరణ్ రెడ్డి గారు పాముల పార్క్ని ప్రారంభించారు. పాముల సంరక్షణ కేంద్రం అంటారు. పాముల సంరక్షణ కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. బౌరంపేట రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పాముల సంరక్షణ కేంద్రాన్ని ఇటీవల దాదాపు దీన్ని ఎన్ని కోట్లతో నిర్మించారంటే 1.40 crores తో నిర్మించారు. ఇది దేనికి కాంపిటేటివ్గా అనుకోవచ్చు అంటే చెన్నై లేదా మద్రాస్ ప్రాంతంలో గిండి స్నేక్ పార్క్ ఉంటుంది. గిండి స్నేక్ పార్క్ సేమ్ దానికి కాంపిటీటర్గా దీన్ని ప్రారంభించారు అనుకోవచ్చు. గిండి స్నేక్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడులో ఉంది. పాముల సంరక్షణ కేంద్రం. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన దగ్గర కూడా అలాంటిది ఒకటి ఉండాలి అని చెప్పేసి తెలంగాణ అటవీ శాఖ మంత్రి గారు పాముల సంరక్షణ కేంద్రాన్ని శనివారం నాడు ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అండ్ 1.40 crores తో ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించడం జరిగింది. సో ఇలా పాముల సంరక్షణ కేంద్రాన్ని దీన్ని ఎవరి మరి పాముల సంరక్షణ కేంద్రంలో పాములు కావాలి అంటే పాముల సంరక్షణ కేంద్రం అంటే అది ఒక ఎగ్జిబిషన్ కాదు. దాన్ని ఏం చేస్తారు, రకరకాల పాములు రాష్ట్రంలో కనబడతా ఉంటాయి. అలా పాములు పట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా రాష్ట్రంలో సేకరించిన పాములు కానివ్వండి, ఇంపోర్ట్ చేసిన పాములు కానివ్వండి అందులో సంరక్షిస్తారు. సో ఈ ప్రాజెక్టు పాముల సంరక్షణ కేంద్రాన్ని ఎవరి సహకారంతో చేశారు అంటారు. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో వారు ఏం చేస్తారు, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వారు పాములని పట్టుతారు అన్నాడు. పాములు ఎక్కడ కనబడితే వాళ్ళకి కాల్ చేస్తే ఆటోమేటిక్గా వస్తారు. సో అలా మన రాష్ట్రంలో పాములను పట్టే కొన్ని సొసైటీస్ ఉన్నాయి. సో పాముల నుండి ఒక మంచి మెడిసిన్ తయారు చేస్తే, పాము కాటు వేస్తే చనిపోతారు కానీ ఆ చనిపోకుండా యాంటీడోట్ అంటే విషం పైన పనిచేసే మందు అన్నట్టు. సో యాంటీవీనం ఇస్తారు. యాంటీవీనం, పాము కాటు వేసిన వారికి యాంటీవీనం ఇస్తారు మెడిసిన్. సో ఈ యాంటీవీనం ఎక్కడ తయారు చేస్తారు? పాముల యొక్క విషం నుండే తయారు చేస్తారు. సో అలా పాములు మానవునికి స్నేహితులు అని చెప్పేసి వీళ్ళు నినాదాన్ని ఇస్తూ ఉంటారు. పాములని చంపకుండా కాపాడుతారు. వీళ్ళు సేకరించిన పాములను ఇక్కడ సంరక్షిస్తారు. సో ఈ రకంగా ఇటీవల వార్తలు నిలిచిన స్నేక్ పార్క్ అనొచ్చు, పాముల సంరక్షణ కేంద్రము బౌరంపేట సరిహద్దులో రిజర్వ్ ఫారెస్ట్ లో చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ తెలంగాణలో ఇటీవల వార్తలు నిలిచిన స్త్రీ పథకం. ఇంకొకటి, ఈ స్త్రీ పథకాన్ని, ఈ స్త్రీకి సంబంధించి ఇటీవల మనం ఇంకొక వార్త చెప్పాం, వివాహ వయస్సు, దీంతో లింక్ చేసుకోండి. తెలంగాణలో స్త్రీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం అంటే స్త్రీలకి సంబంధించి సంరక్షణ చర్యలు భాగంగా. స్త్రీలకు సంరక్షణ అంతకుముందు షీ టీమ్స్ కూడా ఉంది, ఇది పోలీస్ వారు ప్రారంభించారు. సో ఇప్పుడు స్త్రీ పథకం, స్త్రీలను సంరక్షించే పథకంలో భాగంగా ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్
సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ప్రారంభించబడింది. కౌన్సిల్ సహకారంతో స్త్రీ పథకం ఎక్కడ ప్రారంభమైంది? తెలంగాణలో ప్రారంభమైంది. సో దీనికి సంబంధించిన విధి విధానంలో అఫీషియల్ జీవో అవన్నీ కూడా మనకి ఇంకా రావాల్సి ఉంది. సో దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది, షీ టీమ్స్కి దీనికి ఏమైనా లింక్ ఉంటుందా, ప్రభుత్వం అధికారికంగా చేయబోతుంది, ఇవన్నీ కూడా మనం చూడాలి. సో స్త్రీ పథకం ఆటోమేటిక్గా స్త్రీ అని ఉంది కాబట్టి స్త్రీలకు ఉద్దేశం. కాకపోతే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారం, ఈ పేరు గుర్తుంచుకోండి చాలు. వీరి సహకారంతో దీన్ని ప్రారంభించబోతున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ RGIA అంటే ఏంటండి? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? శంషాబాద్. మీకు క్రితం క్లాస్లో చెప్పాను, శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అన్నాను. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మీకు క్రితం క్లాస్లో రెఫర్ చేయండి. ఇంతకుముందు పెట్టిన కరెంట్ క్లాస్లో లాస్ట్ క్లాస్లోనే చూడండి ఒకసారి. దీనికి సంబంధించి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కాన్సెప్ట్ చెప్పాను. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి? ఆ ఎయిర్పోర్ట్ గ్రీన్ కలర్లో ఉండదు. ఏం చేస్తారంటే ఒక పనికిరాని ప్రదేశాన్ని ఉపయోగకరంగా చేసే ఏదైనా కూడా గ్రీన్ ఫీల్డ్ అనే పేరుతో పిలుస్తారు. మనకు తెలుసు శంషాబాద్ అనేది రోజు ప్రపంచ ప్రఖ్యాతిగాల్సిన ఎయిర్పోర్ట్ ఎందుకు వచ్చింది? ఎయిర్పోర్ట్ నిర్మించాం కాబట్టి. అంతకుముందు శంషాబాద్ అనేది ఒక అవుట్స్కర్ట్స్, ఒక పనికిరాని ప్రాంతం. సో అలా పనికిరాని ప్రాంతాన్ని ఒక ఎయిర్పోర్ట్ నిర్మించడం ద్వారా దాని చుట్టూ ప్రాంతాలు అన్నీ కూడా ఈరోజు ప్రఖ్యాతిగాంచి డెవలప్ అయ్యాయి, సబర్బ్స్ అయ్యాయి. సో ఈ రకంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే పనికిరాని ప్రదేశాన్ని పనికొచ్చే ఒక విమానాశ్రయంగా మార్చేసి వార్తలు ఇచ్చారు. అండ్ ఇటీవల దీనికి వచ్చిన అవార్డు ఏంటంటే పసిఫిక్ గ్రీన్ ఎయిర్పోర్ట్ ప్లాటినం రికగ్నిషన్ అవార్డ్ 2020 అనే అవార్డు అనేది ఇటీవల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. ఇది అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి వారు ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయాల మండలి. సో అంతర్జాతీయ విమానాశ్రయాలు అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్ని కలిపి ఒక క్లబ్, ఒక అసోసియేషన్ అన్నట్టు. ఆ అసోసియేషన్ వారు ఈ అవార్డుని మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటీవల ఇవ్వడం జరిగింది. సో అవార్డుల విభాగంలో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మనకు వార్తలు నిలిచిన ఇంకొక స్మాల్ ఇష్యూ ఏంటంటే ఇది అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వార్తలో నిలిచిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం. వేద మర్వా ఇటీవల వేద మర్వా గారు చనిపోవడం జరిగింది. తన మృతికి సంతాపంగా ప్రధానమంత్రి ఒక మెసేజ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పెట్టారు. ఈ విషయము చాలా మందికి కూడా కళ్ళలో నీరు తెప్పించింది. ఎందుకంటే వేద మర్వా గారు మామూలు వ్యక్తి కాదు. ఇతను రిటైర్డ్ IPS ఆఫీసర్. ఇతను ఢిల్లీ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలకు ఇతను గవర్నర్గా కూడా పనిచేశాడు. ఒక 3-4 రాష్ట్రాల గవర్నర్ చేశాడు. ముఖ్యంగా మిజోరాం, మణిపూర్, మేఘాలయ ఈ ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఈశాన్య రాష్ట్రాల్లో 2-3 రాష్ట్రాలకి గవర్నర్గా పనిచేశారు. సో తన యొక్క సేవలు బతికున్నంత కాలం భారతదేశానికి సంబంధించి తను చాలా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పేసి తన మృతికి సంతాపాన్ని ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించారు. మనకి ఎట్లా అడుగుతారు క్వశ్చన్ అంటే ఇటీవల చనిపోయిన వేద మర్వా ఆప్షన్స్ ఇస్తారు. మాజీ గవర్నర్ అంటారు, లేదంటే మాజీ IPS ఆఫీసర్ అంటారు, 1 or 2, 1, 2, 1, నన్ ఆఫ్ ది అబౌవ్ అన్నట్టు అట్లా బిట్స్ అడుగుతారు. సో వార్తలు నిలిచిన వ్యక్తి వేద మర్వా. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హంసకోయ. ఇతను మోస్ట్ ఇంపార్టెంట్, చాలా అడిగే అవకాశం ఉంది ఈసారి. హంసకోయ ఎవరంటే ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు. ఫుట్బాల్ మనకు తెలుసు భారతదేశంలో ఫుట్బాల్ అంత పెద్ద ప్రాముఖ్యం కాదు, కానీ కొంతమంది లెజెండ్స్ మన భారతదేశంలో ఉన్నారు. మనకి బెనర్జీ గారు ఇటీవల కాలంలో మార్చిలో చనిపోయారు. బెనర్జీ గారు కానివ్వండి, ఇటీవల చనిపోయిన హంసకోయ గారు కూడా ఫుట్బాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఈ ఫుట్బాల్ క్రీడాకారుడు ఎలా చనిపోయాడంటే కరోనాతో చనిపోయిన క్రీడాకారుడు. మనకు తెలుసు కరోనా ఎంత అతలాకుతలం చేస్తుంది, ఒక ప్యానిక్ అనేది క్రియేట్ చేస్తుంది. సో కరోనాతో చనిపోయిన ఫుట్బాల్ క్రీడాకారుడు ఇటీవల ఎవరు అంటారు? హంసకోయ. ఇతను మహారాష్ట్ర తరపున సంతోష్ ట్రోఫీలో ఆడడం జరిగింది. సంతోష్ ట్రోఫీ, ఇక్కడ ఇంకొక బిట్, సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకి సంబంధించింది? ఫుట్బాల్.
మహారాష్ట్రకు సంబంధించి ఆడడం జరిగింది. ఇటీవల ఇతను కేరళ ప్రాంతానికి రావడం జరిగింది, కేరళ ప్రాంతం తీసుకురావడం జరిగింది, కేరళలోనే చనిపోవడం జరిగింది ఇతను. వాస్తవంగా ఏంటంటే ఇతను మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు, మహారాష్ట్ర తరపున సంతోష్ ట్రోఫీ ఆడాడు. ఎలా చనిపోయాడు అంటే కరోనాతో మృతి చెందడం జరిగింది. అలా మనపురంలో చనిపోవడం జరిగింది ఇటీవల కాలంలో. అండ్ నెక్స్ట్ అలెక్సిస్ ఒహానియాన్, ఇతను కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అలెక్సిస్ చాలా యంగ్ అండ్ డైనమిక్. ఒహానియాన్ దీనికి సంబంధించి కూడా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. అలెక్సిస్ ఒహానియాన్ ఎవరంటే మనకు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఉంటాయి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, కొన్ని ఉంటాయి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్. అలాగే రెడిట్ అనే ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఉంటుంది. మన దగ్గర అంత ఫేమస్ కాదు, యుఎస్, బ్రిటన్, పాశ్చాత్య దేశాల్లో రెడిట్ అనే సోషల్ నెట్వర్కింగ్ సైట్ చాలా ఫేమస్. సో ఈ రెడిట్ యొక్క సహ వ్యవస్థాపకుడు అంటే కో ఫౌండర్ అన్నట్టు, సహ వ్యవస్థాపకుడు ఇటీవల తను ఈ రెడిట్ కంపెనీకి రాజీనామా చేయడం జరిగింది. అంటే ఫౌండర్, చైర్మన్ పోస్ట్ నుండి కూడా తను రాజీనామా చేశాడు. ఇటీవల వార్తలు ఇచ్చాడు. అతను ఏ సంస్థకు సంబంధించిన వాడు అంటారు రెడిట్. ఎందుకు రాజీనామా చేశాడంటే మనకు తెలుసు ప్రపంచమంతా కూడా ఈరోజు ఒక దేశాన్ని తలెత్తి చూస్తోంది. ముఖ్యంగా ఏంటంటే అమెరికా ఏం చేసిందంటే ఇటీవల అమెరికాకి సంబంధించి వైట్ బ్లాక్ ఎప్పటికీ గొడవలు ఉంటాయి. అలా అమెరికాలో ఒక బ్లాక్ జార్జ్ ఫ్లాయిడ్, ఆఫ్రో అమెరికన్, ఇటీవల అమెరికా వైట్ పోలీస్ చేతిలో చనిపోవడం జరిగింది. మనకు తెలుసు అదంతా కూడా. ఆ చనిపోయాక అమెరికాలో ఉద్రిక్తతల వాతావరణం వచ్చింది. దాదాపు 50-60 నగరాల్లో ఉద్రిక్తతలు జరిగాయి. అందులో భాగంగా అమెరికా ప్రెసిడెంట్ని బంకర్లోకి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. అది అలా ఇటీవల అలెక్సిస్ ఒహానియాన్ ఆ జార్జ్ ఫ్లాయిడ్ ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ దృష్టిలో ఉంచుకొని ఇతని మృతికి సంతాపంగా తను ఏం చేశాడంటే తన యొక్క పదవికి రాజీనామా చేశాడు. సో ఇతను ఎవరో కాదు, టెన్నిస్లో నల్ల కలువ అనే ఒక బిరుదు ఉన్న ఒక మహిళ ఉంది, నల్ల కలువ, సెరీనా విలియమ్స్. అందరికీ తెలుసు సెరీనా విలియమ్స్ చాలా ఫేమస్ టెన్నిస్ క్రీడాకారిణి. సెరీనా విలియమ్స్ యొక్క హస్బెండ్, భర్త. సో పెద్ద అయ్యాక వీళ్ళకు ఒక అమ్మాయి, ఒక డాటర్ ఉంది, కూతుర్ని దృష్టిలో ఉంచుకొని ఈ పదవికి రాజీనామా చేస్తాడు. ఏంటంటే ఇలా జార్జ్ ఫ్లాయిడ్ అనేవారు ఒక అతను చనిపోయాడు కదా, ఆ చనిపోయినప్పుడు నువ్వేం చేశావు అని చెప్పేసి నా కూతురు అడిగితే నాకు ఒక సమాధానం ఉండాలి. ఎందుకంటే అమెరికాలో జరిగిన రేషియల్ డిస్క్రిమినేషన్ దృష్టిలో ఉంచుకొని నేను పదవికి కూడా రాజీనామా చేశాను. దాంతోపాటు ఇతను ఏం నినాదం ఇచ్చాడంటే నా పదవిలో ఒక నల్ల జాతీయున్నే నియమించాడు అని చెప్పేసి తన పదవిని చేసేశాడు. అలా సాక్రిఫై చేయడం జరిగింది. అలెక్సిస్ ఒహానియాన్ ఇటీవల వార్తలు నిలవడం జరిగింది. అండ్ నెక్స్ట్ నేత్ర అనే అమ్మాయి తమిళనాడుకు సంబంధించింది. ఎవరు అంటే ఒక సెలూన్ యజమాని మోహన్ అనే ఒక అతని కూతురు. ఇటీవల తనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రశంసించారు. మన్ కీ బాత్ ప్రోగ్రామ్, మనకు తెలుసు ప్రధానమంత్రి అప్పుడప్పుడు మన్ కీ బాత్ ప్రోగ్రాంలో జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. పిల్లలకు సంబంధించి పరీక్షలలో హౌ టు విన్ అని చెప్పేసి, ఎగ్జామ్ వారియర్స్ అని చెప్పేసి అలా చెప్తా ఉంటారు, ప్రొవొకేషన్ చేస్తూ ఉంటారు. సో ఇలా ప్రధానమంత్రి గారు ఇటీవల తమిళనాడు సంబంధించిన నేత్ర అనే ఒక అమ్మాయిని ప్రశంసించారు. ఎందుకు అంటే వాస్తవానికి ఈ సెలూన్ కంపెనీ ఎవరైతే ఉన్నారో అతనికి పుట్టిన ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను ఇటీవల ఐక్యరాజ్య సమితికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ అనే ఒక సంస్థ తనని గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ పూర్ అనే ఒక పేరుతో ఒక నియామకం జరిపింది. గుడ్ విల్ అంబాసిడర్ అంటే ఏంది? ప్రపంచంలో పేదవారికి సంబంధించి ఒక ప్రతినిధిగా ఉండే పోస్ట్ అన్నాడు. గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ పూర్. అలా పేదవారిని దృష్టిలో ఉంచుకొని ఒక అంబాసిడర్ గా తనకు ఒక పోస్ట్ ఇచ్చేసి నియమించడం జరిగింది. ఏ సంస్థ? యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్, వీరు నియమించడం జరిగింది. అలా రానున్న కాలంలో జెనీవాలో జరిగే సమ్మిట్ కి కూడా తనను ఆహ్వానించింది. ఆ సమ్మిట్ లో తన యొక్క ప్రసంగాన్ని కూడా ఇవ్వమని చెప్పింది. వాస్తవం చూడండి, ప్రపంచ దేశాలే గర్వించే ఐక్యరాజ్య సమితిలో ఒక వ్యక్తికి గుర్తింపు పొందడం అనేది మామూలు విషయం కాదు. అందులోనూ ఒక చాలా చిన్న ఫ్యామిలీ నుండి, తమిళనాడు మారుమూల ప్రాంతం నుండి వచ్చిన ఒక అమ్మాయిని ఐక్యరాజ్య సమితికి నామినేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
ఇక మన టాపిక్లోకి వస్తే నెక్స్ట్ టాపిక్ మీకు మనకి ఇవన్నీ కూడా చిన్న టాపిక్స్ అని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో 4 మేజర్ టాపిక్స్ ఇప్పుడు ఇంపార్టెంట్, వీటికి సంబంధించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. సో ఇందులో ముఖ్యంగా భద్రతా మండలి ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ మనకు అందరికీ తెలుసు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఐక్యరాజ్య సమితి అని పిలుస్తాం మనం. ఐక్యరాజ్య సమితికి సంబంధించి వివిధ అంగాలు ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ భద్రతా మండలి. భద్రతా మండలి. సో భద్రతా మండలి విషయానికి వస్తే ఇది ప్రపంచానికి సంబంధించి శాంతి చర్యలో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, టెర్రరిజం పైన ఎలాంటి పోరాటాలు చేయాలి అని చెప్పేసి డిఫరెంట్ టాపిక్స్ పైన ఇది అంశాలు ప్రస్తావిస్తూ ఉంటుంది. సో ఇటీవల ఇది ఎందుకు వార్తలు నిలిచింది అంటే భారతదేశానికి సంబంధించి భారత ప్రభుత్వము ఒక కరికులం రిలీజ్ చేసింది. ఆ కరికులం అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక అజెండా. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని ఎన్నుకోవడానికి ఒక కరికులం, ఒక మేనిఫెస్టో లాంటిది తయారు. మనకు తెలుసు ఎన్నికలు అనేవి జరిగితే ఒక అభ్యర్థి ప్రజలకి సమాధానం చెప్పడానికి ఒక మేనిఫెస్టోని గెలిస్తే ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేసి కొన్ని అంశాలను ప్రస్తావిస్తారు. అలా మేనిఫెస్టో అజెండా ఉంటుంది. సో ఇప్పుడు భారతదేశాన్ని కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక దేశాల కూటమి, తాత్కాలిక దేశాల కిందన ఆ కేటగిరీ కిందట భారతదేశాన్ని ఎన్నుకోండి అని చెప్పేసి ప్రపంచ దేశాలకి మేనిఫెస్టో చూపించాలి. అలా ఐక్యరాజ్య సమితిలోని 193 దేశాల్లో కనీసం 2/3 ఓట్స్ అనేవి భారతదేశానికి పోలైంది అనుకోండి, తాత్కాలిక సభ్య దేశంగా భద్రతా మండలిలో 2 సంవత్సరాలు ఉంటుంది. అలా తాత్కాలిక అంశంగా 2021, 2022 ఈ 2 సంవత్సరాలకు కానీ భారతదేశము పోటీ చేయడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి జూన్ 17న ఎన్నికలు ఉన్నాయి. సో ఈ జూన్ 17న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఒక కరికులం రిలీజ్ చేసింది. మేము భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైతే మా యొక్క డ్యూటీ ఏంటంటే ప్రపంచ టెర్రరిజం పైన పోరాడతామని అలా కొన్ని చర్యలను చూపించడం జరిగింది. అలా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇటీవల వార్త తెలిసింది. సో ఇలా భద్రతా మండలి అనే అంశంలోకి భారతదేశాన్ని ఎన్నుకోమని దేశాలను అభ్యర్థించడం జరిగింది. సో ఇంకొకటి ఇప్పుడు మీకు అడిగిన క్వశ్చన్ వీడియోకి ముందు, భద్రతా మండలికి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్. వాస్తవానికి భద్రతా మండలి సమావేశాలు అప్పుడప్పుడు హెడ్ క్వార్టర్ కొన్ని సందర్భాల్లో చేంజ్ చేస్తారు. పర్మనెంట్ అంటే ఇది రాయండి, అడిస్ అబాబా కానివ్వండి, పనామా సిటీ కానివ్వండి, జెనీవాలో కానివ్వండి, అప్పుడప్పుడు భద్రతా మండలి సమావేశాలు కూడా జరుగుతాయి. బట్ న్యూయార్క్ సిటీ అనేది ఆన్సర్ పెట్టుకోండి. అండ్ ఇంకొకటి, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో న్యూయార్క్ హెడ్ క్వార్టర్గా గల కొన్ని సంస్థలు ఇక్కడ లింక్ చేసుకోండి. యుఎన్డిపి ఉంది, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మనకు తెలుసు ఎవ్రీ ఇయర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేదాన్ని ఎవ్రీ ఇయర్ మానవాభివృద్ధి సూచి అంటారు. ప్రపంచ దేశాలన్నింటినీ కేటగరైజ్ చేసి ఏ దేశం ఏ రకంగా అభివృద్ధి సాధిస్తుంది, వృద్ధి కాదు అభివృద్ధిని కన్సిడర్ చేసుకొని, వృద్ధి వేరు అభివృద్ధి వేరు మనకు తెలుసు కాన్సెప్ట్. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని దేశాలకు ర్యాంకింగ్ ఇస్తుంది యుఎన్డిపి. అలా ప్రస్తుతం ఇటీవల మన భారతదేశం మనకు తెలుసు 129వ స్థానంలో ఉంది. అలా ఎప్పుడైనా స్కాండినేవియన్ కంట్రీస్ అంటే నార్వే, ఫిన్లాండ్ ఈ దేశాలు టాప్ ప్లేస్లో ఉంటాయి. అలా విద్యాభ్యాసం కానివ్వండి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బర్త్ రేట్ కానివ్వండి, లాంగేటివిటీ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని యుఎన్డిపి చేస్తుంది. అలా యుఎన్డిపి హెచ్డి అని రిలీజ్ చేస్తున్న ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. దాని యొక్క హెడ్ క్వార్టర్ కూడా న్యూయార్క్లోనే ఉంది. అండ్ ఇంకో న్యూయార్క్లో హెడ్ క్వార్టర్ గల ఇంకొక సంస్థ ఏంటంటే యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యూనిసెఫ్ అక్రోనిమ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా న్యూయార్క్లోనే ఉంది. యూనిసెఫ్ ఎవరి కోసం పోరాడుతుందండి? చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. చిల్డ్రన్స్ మనకి చెప్పాను మీకు, నేను ఒక అబ్రివేషన్ కానీ అక్రోనిమ్ కానీ ఫుల్ ఫామ్ తెలిస్తే అందులోనే మీకు సమాధానం ఉంటుంది. సో యూనిసెఫ్ ఎవరి కోసం అని చెప్తే పిల్లల కోసం. ప్రపంచంలో పిల్లలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా యూనిసెఫ్ అనేది విధి విధానాలు ప్రకటిస్తుంది. అండ్ ఇంకొకటి మీకు అడిగిన సెకండ్ క్వశ్చన్, భద్రతా మండలిలో తాత్కాలిక దేశాల కూటమిలో భారత్ ఎన్నుకోవడానికి మేనిఫెస్టో రిలీజ్ చేసింది అన్నాడు. మరి భద్రతా మండలిలో శాశ్వత దేశాలు ఎన్ని? ఈ ప్రశ్నకు సమాధానం 5 ఉంటాయి. శాశ్వత దేశాలు ఎవ్రీ టైం అవి చేంజ్ కావు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 శాశ్వత దేశాలు ఉంటాయి. ఆ 5 శాశ్వత దేశాల పేర్లు ఏంటంటే యుఎస్ఏ, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్. ఈ 5 దేశాలకి మాత్రమే వీటో పవర్ ఉంటుంది. ఒక్క దేశం ఏదైనా అంశాన్ని నో అంటే అధికారం ఎట్టి పరిస్థితిలో చెల్లదు, ఆ అంశం చెల్లదు, అలా ఉంటుంది. సో ఇలా ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పేసి G4 నేషన్స్, G4 గ్రూప్ ఆఫ్ 4 ఏర్పడ్డాయి. ఆ G4 నేషన్స్లో ముఖ్యంగా బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇండియా. G4 దేశాలు ఏంటండి? బ్రెజిల్, జర్మనీ, జపాన్,
ఇండియా G4 గ్రేట్ 4 గ్రూప్ ఆఫ్ 4 వీరి యొక్క లక్ష్యం ఏంటి? భద్రతా మండలిలో శాశ్వత దేశాలుగా ఎన్నిక కావాలి. అలా G4 పోరాడుతూ ఉన్నాయి. సో ఇలా ఇటీవల తాత్కాలిక ఎన్నికలకు సంబంధించి ఇటీవల ఐక్యరాజ్య సమితి వార్తల్లో నిలిచింది భద్రతా మండలి. అండ్ తాత్కాలిక దేశాల కూటమి కింద ఎన్ని దేశాలు ఎన్నిక అవుతాయంటే ఒక దేశం తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైందంటే 2 సంవత్సరాల పాటు ఉంటుంది. మన ఇండియా 2021-2022 కోసం పోరాడుతుంది. లాస్ట్ టైం మన ఇండియా 2011-12 అనుకుంటే ఒకసారి చూడండి, రెఫర్ చేయండి. అప్పుడు తాత్కాలిక సభ్య దేశంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం కోసం ఎందుకు పోరాడుతుంది అంటే 2021లో 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకొని ఒక ఘనమైన ఒక చిహ్నం రావాలి అని చెప్పేసి పోరాడుతుంది. దీనికోసం ఒక పోటీగా ఉన్న దేశం ఆఫ్ఘనిస్తాన్ పోటీ చేసినా కూడా ఇండియాతో ఉన్న స్నేహపూర్వక సంబంధాల్లో భాగంగా ఇండియా కోసం తను పోటీ నుండి వైదొలుతున్నట్టు ప్రకటించింది. అలా ఇండియాకి లైన్ అనేది క్లియర్ అయింది. సో ఖచ్చితంగా నాకు తెలిసి భద్రతా మండలిలో ఎన్నికయ్యే అవకాశం ఉంది. 2/3 మెజారిటీ రావాలి. అలా 193 నేషన్స్ చేయాలి. అలా 10 దేశాలు తాత్కాలిక దేశాలుగా భద్రతా మండలిలో ఉంటాయి. 10 దేశాలు. 10 దేశాలలో 5 దేశాలు ఆఫ్రికా అండ్ ఏషియా కాంటినెంట్ నుండి వస్తాయి. ఒక దేశం ఈస్టర్న్ యూరప్ నుండి వస్తుంది. 2 దేశాలు వచ్చేసేసి మనకు సౌత్ అమెరికా అండ్ కరేబియన్ ఐలాండ్స్ నుండి వస్తాయి. 2 దేశాలు వచ్చేసి వెస్టర్న్ యూరప్ అండ్ అదర్ కంట్రీస్ నుండి వస్తాయి. ఇది కూటమి. 5+1 6, 6+2 8, 8+2 10. 10 దేశాలు తాత్కాలిక. సో టోటల్ భద్రతా మండలిలో ఎప్పుడు చూసినా ఎన్ని దేశాలు ఉంటాయండి? 15 దేశాలు. అందులో శాశ్వత దేశాలు 5, టెంపరీ దేశాలు 10. ఆ 10లో లిస్టులో తాత్కాలిక 2 ఏళ్ల పాటు వ్యాలిడిటీ కోసం ఇండియా ఎన్నిక కావడానికి ప్రయత్నాలు చేస్తుంది. దానికోసం ఇటీవల భారత ప్రభుత్వం ఒక మేనిఫెస్టోని కరికులంని రిలీజ్ చేయడం జరిగింది. ఇది వార్తలు నిలిచిన అంశం. మోస్ట్ ఇంపార్టెంట్. అభ్యర్థులు చూసుకోండి. సో మీ ఆన్సర్ ఒకసారి టాలీ చేసుకోండి కామెంట్ బాక్స్లో. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇందులో ఇంపార్టెంట్ సుందర్బన్స్. ఇది ఇండియా అండ్ ఇంటర్నేషనల్ 2 అంశాలు ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంటర్నేషనల్ అంశాలు కొన్ని. ఇండియాకు సంబంధించి సుందర్బన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటీవల మనకు తెలుసు మే 20 టైంలో ఆంఫన్ తుఫాన్ వచ్చింది. ఆంఫన్ సైక్లోన్ ఆంఫన్ అంటారు. ఆంఫన్ తుఫాన్ ద్వారా భారతదేశంలోని బంగ్లాదేశ్ ప్రాంతం భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ ప్రాంతం మరియు బంగ్లాదేశ్ దేశము, ఈ 2 కూడా బంగ్లాదేశ్ దేశము మరియు భారతదేశంలోని బెంగాల్ ప్రాంతము, ఈ 2 ప్రాంతాల్లో కూడా ఆంఫన్ దాని యొక్క ప్రభావాన్ని చూపింది. సో ఆంఫన్ ప్రభావం వల్ల భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు కూడా కొట్టుకుపోయినాయి. చాలా దట్టమైన గాలులతో కూడి తుఫాన్ వచ్చింది. మే 20 ప్రాంతం నుండి ఒక 2-3 రోజులు ఉంది మనం చూసాము. అలా వెస్ట్ బెంగాల్ ఆర్థిక పరంగా దెబ్బతిన్నది. బట్ ఇప్పుడు వార్తలు నిలిచిన అంశం ఏంటంటే ఈ ఆంఫన్ తుఫాన్లో భాగంగా సుందర్బన్స్ సౌత్ బెంగాల్ సైడ్ ఉంటాయి. సుందర్బన్స్ మనందరికీ తెలుసు సుందర్బన్స్. సో సుందర్బన్స్ కూడా వాటి యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం పడింది. సుందర్బన్స్ మనకు తెలుసు. సుందర్బన్స్ ఏంటండి? ఇదంతా కూడా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్. అండ్ సుందర్బన్ విషయానికి వస్తే దాదాపు సుందర్బన్లో రకరకాల జీవజాతులు ఉంటాయి. అండ్ ఇంకోటి బెంగాల్ టైగర్కి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ప్యాంతరా టైగ్రిస్ కానివ్వండి, టైగ్రిస్ అంటారు. టైగర్ బెంగాల్ టైగర్కి ఒక ప్రముఖమైన స్థానం సుందర్బన్స్. అలా సుందర్బన్స్లో ఇటీవల వచ్చిన సైక్లోన్ తుఫాన్ కారణంగా దాదాపు 100 కిలోమీటర్ల నైలాన్ ఫెన్సింగ్ కూలిపోయింది. 100 కిలోమీటర్ల నైలాన్ ఫెన్సింగ్ అంటే ఏంటంటే సుందర్బన్స్ వేటికి ప్రసిద్ధి చెందింది? పులులకి. అలా పులులు మన మనుషులు ఉండే ప్రాంతాల్లోకి రాకుండా ప్రభుత్వం ఫెన్సింగ్ అనేది కట్టింది. సో వాటి డిస్టర్బెన్స్ కాకూడదు, హ్యూమన్ యాక్టివిటీకి డిస్టర్బ్ కాకూడదు. అలా ఈ 100 కిలోమీటర్స్ నైలాన్ ఏదైతే ఉంటుందో మానవాళితో పులులని సంరక్షణ చేయాలి అని చెప్పేసి ఈ ఫెన్సింగ్ అంతా కూలిపోయింది. ఆటోమేటిక్ పోయింది. పులులు కూడా మానవ అవస్థలోకి వచ్చే ప్రమాదం కూడా ఉంది. సో ఇదొకటి. అండ్ ఇంకోటి సుందర్బన్స్ దాదాపు 28% ఆఫ్ సుందర్బన్స్ మొత్తం కూడా నాశనం అయ్యాయి ఆంఫన్ తుఫాన్ వల్ల. 28% నష్టపోయాయి. అండ్ దీనివల్ల 4.5 మిలియన్ పీపుల్ వాళ్ళ యొక్క జీవనోపాధిని కూడా ఫిషరీస్ కానివ్వండి అవన్నీ కూడా పోయాయి. అండ్ ఇంకోటి సుందర్బన్స్ రామ్సార్ మనందరికీ తెలుసు. రామ్సార్ కన్వెన్షన్, రామ్సార్ అంటారు పర్యావరణంలో భాగంగా. రామ్సార్ కన్వెన్షన్ చిత్తడి నేలలు లేదా వెట్లాండ్స్ గురించి చెప్తుంది. వెట్లాండ్స్ గుర్తించడం. భారతదేశంలో రామ్సార్ 27th సైట్ సుందర్బన్స్. రామ్సార్ సైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సుందర్బన్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ప్రపంచ వారసత్వ సంపద కింద కూడా గుర్తించబడింది. వరల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ చిత్తడి నేలలు ఎప్పుడు కూడా బురద నేలలతో ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ హెరిటేజ్ సైట్. దీన్ని ఎవరు గుర్తిస్తారు? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కూడా ఇది గుర్తించబడింది. అలా సుందర్బన్స్లో ముఖ్యంగా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లు ఫేమస్. మ్యాంగ్రోవ్ అంటే ఏంటంటే ఇవి ప్లాంట్ స్పెసిస్, చిన్న చిన్న చెట్లే, ష్రబ్స్ ఉంటాయి, చిన్న చిన్న చెట్లు ఉంటాయి. అవి దేనికి బెనిఫిట్ అంటే
ముఖ్యంగా తీవ్రమైన గాలులు కానివ్వండి, సముద్ర మట్టం నుండి ఈ మిగతా భూభాగాన్ని కాపాడడానికి ఒక వారధిలా పనిచేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యారియర్లా పనిచేస్తాయి. సో అలా ప్లాంట్ స్పీసీస్ ఇవన్నీ కూడా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ అంటారు. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వరదల నుండి ప్రాంతాలను కాపాడడం కానివ్వండి, ఈ మ్యాంగ్రోవ్స్ అన్నీ కూడా కూలిపోయాయి. చెట్లన్నీ కూడా ఆంఫన్ సైక్లోన్ ద్వారా విపరీతంగా దెబ్బ పడిపోయాయి. సో అలా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లు భారతదేశంలో ఎక్కడ ఉంటాయంటే సముద్ర తీరం, ఎక్కడైనా సరే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఏ దేశంలో అయినా కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉంటాయి. అలా ఒక రక్షణ కవచంలా ఉంటాయి. మ్యాంగ్రోవ్స్ యూజ్ఫుల్. సో భారతదేశంలో ఎగ్జాంపుల్ గుజరాత్ తీరంలో ఉంటాయి మ్యాంగ్రోవ్స్, అండమాన్ నికోబార్లో ఉంటాయి, లక్షద్వీప్ తీరాల్లో ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ సముద్ర తీరాలు. అండ్ ఇక్కడ సుందర్బన్ మొత్తం కూడా మ్యాంగ్రోవ్స్కి ఫేమస్. సో ఇవి కూడా దెబ్బతిన్నాయి. అంటే ఆటోమేటిక్గా ఏంటి, రేపు సముద్రం నుండి వరదలు పెరిగిన అలల దాటికి కూడా ఎలాంటి ప్రమాదాలైనా వచ్చే ప్రమాదం ఉంది. అలా ఇటీవల సుందర్బన్స్ పర్యావరణ పరంగా వార్తలు నిలిచింది. ఎందుకు? ఒకే ఒక కారణం, సైక్లోన్ ఆంఫన్. అండ్ ఇంకొకటి, ఈ ప్రాంతంలోనే వెస్ట్ బెంగాల్ మరియు బంగ్లాదేశ్, భారతదేశం బంగ్లాదేశ్ మధ్యలో ఇంకొకటి పెట్రాపోల్ బెనాపోల్, ఇది ఇంకొకటి ఇటీవల వార్త నిలిచింది, జస్ట్ 1 day బ్యాక్ వార్త నిలిచింది. పెట్రాపోల్ బెనాపోల్, ఇది ద ఓన్లీ ల్యాండ్ పోర్ట్ ఇన్ సౌత్ బెంగాల్. ఈ పెట్రాపోల్ బెనాపోల్ అనేది సింపుల్ చెప్పాలంటే వెస్ట్ బెంగాల్కి మరియు బంగ్లాదేశ్కి మధ్యలో ఒక బార్డర్ అనుకోవచ్చు. పెట్రాపోల్ ఇండియన్ సైడ్లో ఉంటుంది, బెనాపోల్ బంగ్లాదేశ్ సైడ్లో ఉంటుంది. పెట్రాపోల్ ఇది ల్యాండ్ పోర్ట్ ఇన్ సౌత్ బెంగాల్, ఓన్లీ ల్యాండ్ పోర్ట్. ఇది దాదాపు ఏషియాలోనే అతిపెద్ద ల్యాండ్ పోర్ట్. ల్యాండ్ పోర్ట్ అంటే మీనింగ్ ఏంటి మీరు అర్థం చేసుకోవాలి. పోర్ట్ ఎక్కడ ఉంటుంది? సముద్ర తీరానికి కానివ్వండి ఉంటాయి, లేదా భారతదేశంలో ఏకైక నది ఆధారిత పోర్ట్ కోల్కతా. ఇటీవల పేరు మార్చుకున్నాం మనం దాన్ని, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని చెప్పేసి. అలా ల్యాండ్ పైన పోర్టు ఉండడం ఇది పెట్రాపోల్కే సాధ్యమైపోయింది. సో అలా పెట్రాపోల్ బెనాపోల్ కూడా ఇటీవల వార్తలు నిలిచింది. ఈ అంశం కూడా సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల దీనిపైన కూడా దెబ్బపడింది. సో ఇదొకటి వార్త. అండ్ నెక్స్ట్ లాస్ట్ 2 ఇష్యూస్ మన ఇంపార్టెంట్. ఒకటి లీడార్ టెక్నాలజీ అండ్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్. ఈ రెండింటిని కూడా కొంచెం లింక్ చేస్తాను. సో ఫస్ట్ లీడార్ టెక్నాలజీ అంటే ఏంటి? లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్, లీడార్ టెక్నాలజీ. లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఇటీవల లీడార్ టెక్నాలజీని ఎవరు వాడుతున్నారు అంటే ఆర్కియాలజిస్టులు. మనకు తెలుసు ఆర్కియాలజిస్టుల యొక్క డ్యూటీ ఏంటి? స్టడీ ఆఫ్ హిస్టరీ. చరిత్రను చదివేవారు, చరిత్రను రాసేవాళ్ళు, చరిత్రను గురించి అధ్యయనం చేసేవారు ఆర్కియాలజిస్టులు. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది అభ్యర్థులకి, స్టడీ ఆఫ్ హిస్టరీ అంటున్నారు, మరి హిస్టరీని చదివేవాళ్ళు హిస్టోరియన్ కదా అంటారు. సో హిస్టోరియన్కి ఆర్కియాలజిస్టులకి స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. హిస్టోరియన్ ఏం చేస్తాడు అంటే, హిస్టోరియన్కి లైబ్రరీలో కూర్చుంటాడు, పురాతన కాలంలో రాసిన గ్రంథాలను చదువుతూ ఉంటాడు. సింపుల్గా చెప్పాలంటే హిస్టోరియన్కి లైబ్రరీయే ఒక ల్యాబొరేటరీ అన్నట్టు. అందులోనే అన్ని పరిశోధనలు, ఒక టేబుల్ ఒక బుక్ పెట్టేసుకొని కుర్చీ మీద కూర్చోసుకొని పాత గ్రంథాలన్నీ చదివి హిస్టరీని రాసేవాడు హిస్టోరియన్. కానీ ఆర్కియాలజిస్టులు హిస్టరీని రాస్తారు సేమ్, వీళ్ళ మీన్స్ వేరు కానీ ఎండ్ ఒకటే. మీన్స్ అంటే వాళ్ళు అనుసరించే విధానం వేరు కానీ అంతిమ లక్ష్యం ఒకటే, హిస్టరీని రాయడం. ఒకరేమో బుక్కులు చూసి హిస్టరీ రాస్తారు. 2 ఆర్కియాలజిస్టులు హిస్టరీ ఎట్లా రాస్తారంటే, వీళ్ళంతా కూడా ఆర్కియాలజిస్టు ఏదో ఒక రూమ్లో ఉండడు. ఆర్కియాలజిస్టులు మొత్తం ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు. ఒక ప్రాంతంకి వెళ్తారు, ఒక ప్రాంతంలో డిగ్గింగ్ తవ్వుతారు, సున్నితంగా తవ్వుతారు. మనం ఏంది ఒక గడ్డ పరేసేసుకొని ఒకటే గంటలో కొన్ని ఫీట్ల లోపల తవ్వుతారు. కానీ ఆర్కియాలజీ అలా కాదు, చిన్న లేయర్ బై లేయర్ సైంటిఫిక్గా తవ్వుతారు. ఈ ఆర్కియాలజిస్ట్కి ఒక చిన్న బియ్యపు గింజ కానివ్వండి, బియ్యపు పొట్టు కానివ్వండి, ఒక పాతకాలంలో వాడిన రాయి కానివ్వండి, రత్నాలు కానివ్వండి, నాణ్యాలు కానివ్వండి, ఏదైనా సరే ఒక మెటీరియల్ రిమైన్స్ ఏవైతే ఉంటాయో పురాతన కాలంలో ఉన్నవి వాటిని ఐడెంటిఫై చేస్తారు. పాతకాలంలోని వస్తువులని వాటిని కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా ఏ కాలానికి సంబంధించినవి చూస్తారు, ఆ కాలంలో ఇవి వాడేవారని చెప్తారు. అలా హిస్టరీని చదువుతారు ఆర్కియాలజిస్టులు. కానీ ఇటీవల కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని మొత్తం లాక్డౌన్ ఉంది. ఈ లాక్డౌన్ కాలంలో ఆర్కియాలజిస్టులు వారి యొక్క పనిని చేయలేకపోయారు. సో వాళ్ళ ఒక ఆలోచన ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఏం చేశారంటే, ఇక మనం లిడార్ టెక్నాలజీని వాడదాము. లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటే లిడార్ టెక్నాలజీ ఏంటంటే, ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇందులో లేజర్ లైట్ని వాడతారు. లేజర్ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. లేజర్ ఫుల్ ఫామ్ ఫిజిక్స్లో ఇంపార్టెంట్. లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. లేజర్ మనకు తక్కువ బీమ్లో వెళ్ళిపోతుంది, చూడండి షార్ప్గా వెళ్ళిపోతుంది చాలా సుదూర ప్రాంతాల్లో. అలా లేజర్ సాయంతో, ఎగ్జాంపుల్ లిడార్ అనేది ఇలా ఉంటుంది అనుకోండి,
దీనికి ఏముంటుంది, లేజర్ ఎక్విప్మెంట్ ఉంటుంది అండ్ సెన్సార్స్ ఉంటాయి. ఇవన్నిటితో పాటు మనకు ఒక రిసీవర్స్ ఉంటాయి. ఈ లిడార్ అనే మొత్తం ఎక్విప్మెంట్ దేనికి వాడతారు, ఒక హెలికాప్టర్ కానీ విమానం కానీ పెడతారు. ఏమవుతుంది, ఈ లిడార్ టెక్నాలజీ ఉండి లేజర్ లైట్ భూమి పైన ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఎక్స్పోజ్ చేశారనుకోండి, ఈ లైట్ భూమిని చేరుతుంది. ఎంత సమయంలో భూమిని చేరుతుంది, మళ్ళీ ఎంత సమయంలో వెనుకకి వస్తుంది, దాని ఆధారంగా వీటి యొక్క డిస్టెన్స్ని కూడా మెజర్ చేస్తారు. అలా లిడార్ టెక్నాలజీ ద్వారా కొన్ని ప్రాంతాలపై పరిశోధనలు చేస్తున్నారు. అలా లిడార్ టెక్నాలజీని ఇటీవల ఎవరు వాడడానికి వార్తలు నిలిచారు అంటే ఆర్కియాలజిస్టులు. లిడార్, సో లిడార్ ఫుల్ ఫాము, లేజర్ ఫుల్ ఫాము ఎలా వాడతారంటే దీనికి ఒక వెహికల్ కావాలి. ఆ వెహికల్ ఏంటి, పైనుండి పోవాలి కాబట్టి ఏరోప్లేన్ కానివ్వండి, హెలికాప్టర్ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి వాడి దానికి లీడర్ ఫిక్స్ చేస్తారు. ఆ లీడర్ నుండి వచ్చే లేజర్ లైట్ ఏదైతే ఉంటుందో భూమి పైన పడుతుంది, కొంత ప్రాంతాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. అలా లైట్ దాదాపు 1,86,000 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వీళ్ళ లైట్ని వాడతారు. సో ఈ రకంగా లిడార్ టెక్నాలజీ అనేది ఇటీవల ఆర్కియాలజిస్టులు వాడుతున్నారు. ఎందుకంటే వారి యొక్క పరిశోధనలో భాగంగా వారి యొక్క పరిశోధనలకు ఆటంకం జరగకూడదు. లాక్డౌన్ కాలంలో కానివ్వండి, ఎలాంటి ప్రదేశాలు, కొన్ని ప్రాంతాలు వెళ్ళలేకుండా ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు కంటైన్మెంట్ ఏరియాస్ ఉన్నాయి. అలాంటి ప్రాంతాలు వీరి యొక్క పరిశోధనలు లిడార్ టెక్నాలజీతో చేస్తున్నారు. ఇలా వార్తలు నిలిచినాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ రూల్స్. దీన్ని ఎవరు రిలీజ్ చేశారు, 2020 రూల్స్ ఎవరు రిలీజ్ చేశారంటే యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. సింపుల్గా చెప్పాలంటే మీనింగ్ అర్థం చేసుకోండి. ఏదైనా చెప్తున్నా నేను, ఒక సెంటెన్స్ చదివేటప్పుడు మీనింగ్ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా సమాధానం దొరుకుతుంది, అందులోనే అర్థం ఉంటుంది. అన్మాన్డ్, మ్యాన్డ్ అంటే ఏంటిది, మనిషితో కూడిన. ఇటీవల మానవ సహిత రాకెట్ని లాంచ్ చేసి అమెరికా చరిత్ర నిలిచింది. ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ ఎక్స్, అదంతా మనం చూసుకున్నాం, తెలుసు. సో అలా అన్మాన్డ్ అంటే ఏంటంటే మానవ రహిత, మనిషి ఉండడు. ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి, సింపుల్ చెప్పాలంటే ఒక డ్రోన్స్, మనిషి లేకుండా ఆపరేట్ చేసే డ్రోన్స్ లాంటివి ఏవైతే ఉంటాయో గాల్లో ప్రయాణించేవి, వాటికి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ జారీ చేసింది. అందులో భాగంగా ఈ డ్రోన్స్ కానివ్వండి, అన్మాన్డ్ వెహికల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ప్రొడక్షన్ ఎవరు తయారు చేయాలన్నా, ఇంపోర్ట్ ఒకవేళ ఎవరైనా దిగుమతి చేయాలనుకున్నా, ఒకవేళ ఆపరేట్ చేయాలనుకున్నా, ఎలాంటి ప్రయోగాలు దీనికి సంబంధించి చేయాలన్నా కూడా ఖచ్చితంగా DGCA పర్మిషన్ కావాలి. DGCA మళ్ళీ ఒక ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏంటంటే విమానాలకు సంబంధించిన లైసెన్సులు, పర్మిషన్లు అన్నీ ఇస్తాయి. సో అదొక ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద. సో DGCA పర్మిషన్ కావాలి. ఎగ్జాంపుల్, నేను ఒక డ్రోన్ను వాడేసేసి అంటే ఈ విచ్చలంగా వాడుకోవచ్చు, నేను ఒక రూల్ దాని ప్రకారం లైసెన్స్ తీసుకోవాలి. దీనికి తగ్గట్టుగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలి ఖచ్చితంగా. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఎవరు వాడినా కూడా ఓనర్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఒక పాయింట్ పెట్టారు. అండ్ ఇంపోర్ట్ చేయాలన్నా, వేరే దేశాల నుండి ఒక డ్రోన్ ఇంపోర్ట్ చేసి దాన్ని ఆపరేట్ చేయాలన్నా, దాన్ని ఎలాంటి వాడాలన్నా కూడా DGCA పర్మిషన్ కావాలి. అండ్ బిలో 250 గ్రామ్స్ డ్రోన్ ఒకవేళ వాడాలంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎవరైనా వాడచ్చు. 250 అంటే 1/4 కిలో వెయిట్ ఉన్న డ్రోన్ ఎవరైనా వాడచ్చు. అండ్ ఇంకొకటి, డ్రోన్ల ద్వారా పేలోడ్, ఒక డ్రోన్ ఉందనుకోండి, ఆ డ్రోన్ ద్వారా పేలోడ్ అంటే ఏంటి మీకు చెప్పండి. ఎగ్జాంపుల్, మన రాకెట్ ఉంటుంది, రాకెట్ ఏదైతే లాంచ్ చేస్తామో రాకెట్ మొత్తం కూడా శాటిలైట్ ఉండదు. ఈ రాకెట్ కొంత విడిభాగాలు పోయి చివరికి ఈ ముందు భాగంలో ఉండే పేలోడ్ మాత్రమే కరెక్ట్ మన టార్గెట్లో రీచ్ అవుతుంది. పేలోడ్ అంటే శాటిలైట్. పేలోడ్ ఏదైనా కావచ్చు, శాటిలైటే కావచ్చు, స్ప్రేయరే కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఒకవేళ ఈ డ్రోన్లతో మనం పేలోడ్ కనుక వాడాలి అంటే ఆ పేలోడ్ ఏం వాడుతున్నాము, ఎందుకు వాడుతున్నాము, అవన్నీ కూడా DGCA పర్మిషన్ తీసుకోవాలి. అంటే అస్తవ్యస్తంగా డ్రోన్లను ఇండియాలో ఎవరు కూడా వాడడానికి వీల్లేదు. అలా రక్షణ రంగంలో భాగంగా తీసుకురావడం జరిగింది. ఇటీవల మీకు తెలుసు డ్రోన్లు ఎలా వాడతారు, వాటి యొక్క ఉపయోగాలు చాలా ఉంటాయి. చూడండి, కొన్ని మనిషి పోలేని ప్రాంతాలకి కూడా డ్రోన్ల సాయంగా పోయి కొన్ని ఇమేజెస్ క్యాప్చర్ చేయొచ్చు. అలా రక్షణ పరంగా మిలిటరీ వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి. సో ఇదొకటి కానివ్వండి. ఉరి సంఘటన జరిగినప్పుడు ఆర్మీ వాళ్ళు వాడారు, డ్రోన్ల సాయంతో చేశారు, గరుడ డ్రోన్స్ కానీ అవన్నీ వాడారు. సో అదొకటి కానివ్వండి. సో డ్రోన్ల సాయంతో కొన్ని ఇమేజెస్ చూడడం కానివ్వండి. ఇటీవల డ్రోన్ల సాయంతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాబ్లను చూడడం కానివ్వండి. లాక్డౌన్లో డ్రోన్ల సాయం చాలా తీసుకున్నారు, ఎక్కడైనా మనుషులు ఉన్నారని చెప్పేసి. అంటే లాక్డౌన్లో డ్రోన్ల సాయం ఒక రాష్ట్రం కూడా వార్తలు నిలిచింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డ్రోన్లతో శానిటైజేషన్, మనకి COVID-19 పరిస్థితుల్లో శానిటైజేషన్ అని మోస్ట్ ఇంపార్టెంట్. ఏరియాలు మొత్తం క్లీన్ చేయాలి.
అలా శానిటైజేషన్ అంటే శుభ్రపరచడానికి కొన్ని కెమికల్స్ చల్లుతారు. అలా డ్రోన్ల సాయంతో శానిటైజ్ చేసి వార్తలో నిలిచిన ప్రాంతం ఏది అంటారు ఇండోర్ ఏం చేసింది, ఇండోర్ జిల్లాలో డ్రోన్లకి శానిటైజర్ బాటిల్స్ పెట్టి సిటీ మొత్తాన్ని క్లీన్ చేశారు. అలా ఇండోర్ సిటీ ఇటీవల వార్తలు నిలిచింది డ్రోన్ల సాయంతో క్లీన్ చేసి. అంతటి ఉపయోగాలు డ్రోన్లతో ఉంటారు. అలాంటి ఉపయోగాలు మంచిగా వాడతారు, చెడు కూడా వాడతారు. కొంతమంది వారి యొక్క స్వార్థం కోసం కూడా డ్రోన్లను వాడుకుంటారు. అలా డ్రోన్లను ఇష్టం ఉన్నట్టు వాడకూడదు. ఏదైనా ఒక కంపెనీ కానీ, ఒక సంస్థ కానీ, ఒక వ్యవస్థ కానీ, లేదంటే ఒక వ్యక్తి కానీ డ్రోన్లను వాడాలంటే DGCA పర్మిషన్ ఖచ్చితంగా కావాలి అని అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి సింపుల్గా చెప్పాలంటే డ్రోన్లకు సంబంధించి విధి విధానాలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవండి మనకి ఈరోజు వార్తలు ఇచ్చినాయి. ఇంకో కొన్ని అంశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో ఏమైనా ఉంటే చూద్దాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఏ రకంగా వస్తాయి, ఈ ఫుల్ ఫామ్ ఏంటి, లైట్ డిటెక్షన్ అండ్ ట్రైనింగ్ అంటే ఏంటి, సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి దానికి సంబంధించి ఎలాంటి విధి విధానాలు ఉన్నాయి, అండ్ తెలంగాణలో స్నేక్ పార్క్ ఎక్కడ ఉందంటారు. ఆ స్నేక్ పార్క్ని లాంచ్ చేసినప్పుడు ప్రారంభోత్సవం జరిగినప్పుడే అటవీ శాఖ మంత్రి తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇంకొక పని కూడా చేశారు. ఇందాక మీకు బిట్టు మర్చిపోయాను. అదేంటంటే నెహ్రూ జువాలజికల్ పార్క్ అనేది మన రాష్ట్రంలో ఫేమస్ పార్క్. నెహ్రూ జువాలజికల్ పార్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వెబ్సైట్ని కూడా లాంచ్ చేశారు. అంటే ఇంతకాలం వెబ్సైట్ లేదు, దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మనకి ఈ అంశాలన్నీ వార్తలు ఇచ్చినాయి. క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఏ రకంగా ఉంటాయి అవన్నీ కూడా అభ్యర్థులు చూడండి. సో శారద చట్టాలు కానీ ఇక్కడ చట్టాలు చెప్పాను, అంశాలు చెప్పాను. సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఏది ఫేమస్ కంపెనీ ఎక్కడ ఉంది, యూపీ ఏ రకంగా ఫేమస్, ఎందుకు వార్తలించింది, లీడర్ సంబంధించి లేజర్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, అలా పల్స్డ్ లేజర్ అంటే ఏంటి, పల్స్డ్ లైట్ అంటే ఏంటి, ఇలాంటి బిట్స్ అడుగుతారు ఫిజిక్స్లో. భద్రతా మండలికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు. అడిగిన క్వశ్చన్ కూడా సంబంధించి ఆన్సర్ దొరికింది. సుందర్బన్స్ సంబంధించి మ్యాంగ్రోవ్స్ అంటే ఏంటి, ఏ రకంగా రామ్సార్ సైటా కాదా, లేకపోతే వెట్లాండ్ ఏ రకంగా వెట్లాండ్ అని చెప్పేసి, సుందర్బన్ దేనికి ఫేమస్ అని చెప్పేసి, మ్యాంగ్రోవ్స్ అంటే ఏంటి ఇవన్నీ అడగవచ్చు. అండ్ ఇవన్నీ హరితహారం తెలంగాణకు సంబంధించి వార్తలు, వ్యక్తులు. అండ్ క్రీడలకు సంబంధించి ఇది ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. వియత్నాం విషయానికి వస్తే ఏంటంటే ఇటీవల COVID-19 దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క స్పోర్ట్ కూడా ఆగిపోయింది. చూడండి, మనకు భారతదేశంలో జరిగే IPLని వాయిదా వేసేసారు. అసలు ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ప్రపంచ కప్ని కూడా వాయిదా వేసేశారు. ప్రపంచ కప్ ఉండదు, అక్టోబర్ నవంబర్ కాలంలో జరిగే ప్రపంచ కప్ కానివ్వండి, ఇటు రానున్న ప్రపంచ కప్ని కూడా వాయిదా వేస్తున్నామని చెప్పేసి అంశాలు జరుగుతూ ఉన్నాయి. అలా మనిషి గుంపులో నివసించే ప్రాంతాలు, టెంపుల్స్ కూడా ఇప్పుడిప్పుడు ఓపెన్ అవుతున్నాయి. సో ఇలాంటి సమయంలో వియత్నాం అనేది ప్రపంచాన్ని అబ్బురపరిచే ఒక చర్య చేసింది. అదేంటంటే వియత్నాంలో ఒక వాళ్ళది ఫ్రెండ్షిప్ మ్యాచ్ కింద క్లబ్ మ్యాచ్, ప్రొఫెషనల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. నామ్ఘర్ స్టేడియంలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏమైనా స్పోర్ట్స్ జరగాలన్నా కూడా మనుషులు లేని స్టేడియాల్లో మ్యాచ్లు జరగాలి అంటున్నారు. కానీ ఈ ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్కి 30,000 మంది జనాభా అటెండ్ అయ్యారు. సో అది ఈ జూన్ నెలలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ ద్వారా వియత్నాం ప్రపంచాన్ని అభ్యపరిచింది. ఒకరేమో COVID-19 దృష్టికొని దేశమంతా కూడా లాక్డౌన్ ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ, అమెరికాలో అక్కడిక్కడ అన్ని దేశాల్లో మనిషి బయటికి వెళ్ళని ప్రాంతంలో 30,000 మంది ఒక స్టేడియంలో ఉండగా ఫుట్బాల్ మ్యాచ్ జరగడం అనేది ఒక గొప్ప విషయం. మరి ఎందుకు వియత్నాం ఈ పని చేసింది అంటే COVID-19ని అద్భుతంగా వాళ్ళు పోరాడారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ కూడా ముందు చర్యల్లో భాగంగా ఆపేశారు. ప్రపంచంలో కరోనా అనే ఒక మాట వచ్చినప్పుడే బయట వ్యక్తుల ద్వారానే కరోనా వస్తుందని చెప్పేసి టోటల్గా బ్యాన్ చేశారు. అలా కేవలం అతి తక్కువ 300 కంటే తక్కువ కేసులతో వియత్నాం ఉంది. ఇప్పుడు ఆ యాక్టివ్ కేసులు కూడా లేకుండా చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఒక రకంగా కరోనా ఫ్రీ దేశంగా కూడా మారబోతోంది. అలా స్టేడియం వచ్చిన వ్యక్తులు మాస్క్లతో కూర్చున్నారు. కానీ ఇంతమందితో ఒక మ్యాచ్ జరగడం అనేది వియత్నాం అనేది అబ్బురపరిచి ఒక చర్య తీసుకుంది. సో ఇలా వియత్నాం అనేది ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది. సో ఈ రకంగా అభ్యర్థులు కాంపిటేటివ్ సంబంధించి చూసుకోండి. అండ్ భారత ప్రభుత్వానికి సంబంధించి క్రీడల పురస్కారాలు ఏవైతే ఉంటాయో జూన్ 3 వరకు క్రీడలకు సంబంధించిన నామినేషన్లు పంపమని చెప్పేసి ప్రభుత్వం జారీ చేసింది. జూన్ 3 అంటే డేట్ అయిపోయింది. సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము, జూన్ 22 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఎవరైతే క్రీడలకు సంబంధించిన పురస్కారాలు ఉంటాయో, క్రీడల అవార్డులు ఇస్తారో దానికి సంబంధించి నామినేషన్స్ జూన్ 22 వరకు పంపండి అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు ఇండివిజువల్గా వ్యక్తులకి కూడా ఆహ్వానాలు పంపింది. మేము ఈ అవార్డుకి ఎలిజిబుల్ అని చెప్పేసి నేను కూడా అప్లై చేసుకోవచ్చు. అలా సమాఖ్యలు పంపొచ్చు, వ్యక్తులు పంపొచ్చు అని చెప్పేసి ఇటీవల ఒక చర్యను తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ఈరోజు మనకు వార్తల్లో నిలుస్తున్న అంశాలు ఇవన్నీ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో రేపు క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.